హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది బెండకాయ కర్రీ అండి. సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. దీనికి ఎక్కువసేపు టైం కూడా పట్టదు. ఉద్యోగస్తులకి అలాగే పిల్లలకి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. బ్యాచిలర్గా ఉండి నేర్చుకున్న వాళ్ళకి కూడా చాలా యూజ్ఫుల్. ఇది శుభ్రం కడిగి ఒకసారి ఆరబెట్టేసి పొడి బట్టలను ఆరబెట్టేసి దాన్ని, ఎందుకంటే ఇవి తడపంగానే కొద్ది జిగురుగా ఉంటాయి అది బెండకాయ, అందుకని చెప్పి ఆరబెట్టేసి ఒకసారి మనం ముక్కలు రెడీ చేసుకోవాలి. ఒక అంగుళం ముక్కల్లో రెడీ చేసుకోవాలి. ఇది కూర కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. వేపుడైతే దగ్గరుండి వేయించుకోవాలి, టైం పడుతుంది. ఉద్యోగస్తులకి ఏంటంటే అన్ని పనులు చేసుకునేప్పుడు ఇది కొద్దిగా కష్టం అనిపిస్తుంది. వేపుడు ఉంటుంది. ఇది అయితే కూర పొయ్యి మీద పెట్టేస్తే సరిపోతుంది. దీనికి కావాల్సింది శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని మనం ఈ ముక్కలకి చేసుకున్న తర్వాత దీంట్లో కూడా ఈ ముక్కలు ఒక అంగుళం ముక్క తరుగుతుంది కదా, దాంట్లో 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. లేకపోతే 3-4 పడతాయండి, లేదంటే 2 చాలు. అలాగే కరివేపాకు, చిన్న పిల్లలు తినేమడితే 2 వేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ రెడీ చేసిన తర్వాత మనం గ్యాస్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో ఈ తాలింపుకి సరిపడా నూనె వేసుకునే చాలు. మహా అయితే ఒక 2 స్పూన్లు నూనె పడుతుంది, అంతకంటే ఎక్కువ పడుతుందండి. 2 టేబుల్ స్పూన్ నూనె వేసిన తర్వాత దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి, అలాగే అవి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా ఒకసారి వేసి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి వేయించాలి. వేయించేసి మనం రెడీగా ఉంచుకున్న ఈ ముక్కల్ని దాంట్లో వేసి, అలాగే దానికి ఒక 1/2 స్పూను పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం నూనె అంతా దానికి ముక్కలకి పట్టేట్టుగా అడికి పైకి కలుపుకోవాలి. కలుపుని తర్వాత దాని మీద నీడపళ్ళెం మూత పెట్టాలి. నీడపళ్ళెం మూత పెట్టి పైన ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోస్తే చాలండి. ఇది ఒక 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత దీన్ని అడికి పైకి కలిపి, మీకు ఇంకా ఇది ఉడకలేదంటే మళ్ళీ పెట్టచ్చు, లేదంటే మామూలుగా అయితే తొందరగా ఉడిపోతుంది. లేతకాయలు ఒకటి అర ముదిరికాయలన్నా కూడా ఈ కూరకి అయితే ఇబ్బంది ఉండదండి ఇలా చేసుకోవడం వలన, ఎందుకంటే బాగానే ఉంటుంది. ఇలా వేసేసి తర్వాత ఈ పళ్ళెం తీసేసి ఒక 2 స్పూన్లు నూనె కానీ, ఏదైనా రసం పెట్టినప్పుడైతే చింతపండు రసం కానీ పలచడిది వేసుకోవచ్చు, లేదా మజ్జిగ కానీ లేదా పెరుగు కానీ ఒక 2 స్పూన్లు వేసుకుంటే, బెండకాయ జిగురు కాబట్టి జిగురుగా ఉంటుంది. అది చాలామందికి ఇష్టపడి జిగురుగా ఉంటుందని కూర తినడానికి. కానీ ఈ మజ్జిగ కానీ చింతపండు రసం కానీ పెరుగు కానీ వేయడం వల్ల ఇది ఆ జిగురు అనేది పోతుందన్నమాట. మొక్క విడివిడిగా ఉంటుంది, అంటుకోదు. అందుకని చెప్పి ఇది వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఈ కూర చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తే ఇప్పుడు అందరికీ బీపీలు, షుగర్లు, అలాగే చిన్నపిల్లలకి డీప్ ఫ్రై చేసి పెట్టకూడదని నేను ఎప్పుడు ఇవే చేస్తుంటాను. ఈ టైప్ చేస్తేనే ఇబ్బంది ఉండదండి, ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకంటే ఆవిరి మీద ఉడుకుతాయి కాబట్టి. అలాగే ఉడకబెట్టే కూరలు కూడా ఎక్కువ చేయను, ఎందుకంటే ఆ ఉడకబెట్టినవి కూడా టేస్ట్ తక్కువగా ఉంటాయి, బాగుండదు. ఇలా అయితే టేస్ట్ ఏ కూరైనా బాగుంటుంది. మీరు ఇలా చేసుకున్న తర్వాత ఇది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి తీసుకుని చూసి కూర ఎలా ఉంది అని చూడండి. మీకు ఇంకా ఉడకలేదు, పళ్ళెం మూత తీసి చూసుకుని ఉడకకపోతే కనుక మళ్ళీ ఒకసారి పెట్టుకోండి. అసలు మామూలుగా అయితే తొందరగా మగ్గిపోతాయి, ఎందుకంటే లేతకాయలు కదా, మగ్గిపోతుంది. తర్వాత మూత తీసేసి నేను చెప్పినట్టుగా మీరు మజ్జిగ కానీ చింతపండు రసం కానీ వేస్తే చాలండి. చేసి అలాగే ఒక 5 నిమిషాలు కూడా అక్కర్లేదండి, ఒక 3 మినిట్స్ ఉంచితే చాలు, తొందరగా మగ్గిపోతుంది. ఈ పెరుగు అది వేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత దాన్ని అడికి పోయి కలిపేసి రెడీ చేసుకోండి. మామూలుగా అయితే ఇలాగే తీసేసి మనం కూర తినచ్చు, అది సర్వ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను కూర కారం కూడా ఉంది కాబట్టి అవైలబుల్గా ఉందని కొద్దిగా కారం వేసి, ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఉప్పు కానీ పురుగు కానీ ఏదైనా ఉన్నప్పుడు కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది, కూర కారం వేసాను. ఇది వేయడం వలన కమ్మగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టపడతారండి. ఇది వేయడంలో ఈ కూర ఒక్కటి నచ్చు తిన్నా చాలు, మళ్ళీ తినాలనిపించేట్టుగా ఉంటుంది. ఈ కూర చాలా బాగుంటుంది. ఈ కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. చేయడం వల్ల ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు.
ఈ కూర అంతా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని రెడీ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇది లంచ్ బాక్స్లోకి చాలా చాలా బాగుంటుంది. పొద్దున విజయవాసన పొద్దున్న చేసుకున్నా కూడా రాత్రికి కూడా ఈ కూర బాగుంటుంది. చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది. ఇది బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎంతో మంచిది, నా ఒంటికి కూడా చాలా మంచిది. మీరు ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.